బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. కొన్ని విషయాలు వింటుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది. జపాన్లో రైలు స్టేషన్కి స్కెడ్యూల్ టైంకి రావడంలో ఆలస్యం జరిగిందని తెలిసి జపాన్ రైల్వే ఆ ట్రిప్లో ప్రయాణించిన ప్రయాణికులందరికీ వారి ఛార్జీలు వాపస్ చేసేసింది. ఇంతకీ ట్రైన్ రాక ఎంత లేట్ అయింది? ప్రయాణికులు అడక్కపోయినా రైల్వే వారు ఎందుకు ఛార్జీలు వాపస్ చేశారు? జస్ట్ హ్యావ్ ఎ లుక్. ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్ అన్న పేరును జపాన్ దేశంలో రైల్వే వ్యవస్థ నిజంగా ఓ అద్భుతం. వందల కొద్ది కిలోమీటర్ల ప్రయాణాన్ని కూడా విమానంలో వెళ్లినంత స్పీడ్గా తీసుకెళ్తాయంటూ అక్కడి బుల్లెట్ ట్రైన్లు ప్రపంచవ్యాప్తంగా పేరుపడ్డాయి. చక్కటి టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా అక్కడి రైలు ప్రయాణం ఎంతో సురక్షితంగా మారిపోయింది కూడా. ఇక ఈ రైలులో షింకన్సెన్ అని పిలిచే రైలు డిపార్చర్ విషయంలోనూ అరైవల్ విషయంలోనూ ఒక్క నిమిషం కూడా లేట్ కాకుండా ప్రయాణిస్తుంటుంది. ఈ హై స్పీడ్ రైల్ ఆర్డినరీ క్లాస్లో కూడా సీటింగ్ సిస్టమ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందట. ఈ విషయం అటు ఉంచితే కొద్ది రోజుల క్రితం ఈ రైళ్లకు సంబంధించి ఓ వార్త లోకల్ మీడియాలో పిచ్చి హైలైట్ అయింది. ఈ రైలు ప్రయాణికులను ఎక్కించుకుని గమ్యస్థానం నుంచి సరిగ్గా టైంకి కదిలింది. అయితే అది చేర్చాల్సిన స్టేషన్కు మాత్రం లేటుగా చేరింది. ఆ లేట్ అయిన సమయం ఎంతో తెలుసా? సరిగ్గా 35 సెకండ్లు. ఇది గమనించిన జపాన్ రైల్వే అధికారులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ట్రైన్ 35 సెకండ్లు ఎందుకు లేట్ అయిందో దాన్ని నడిపిన లోకో పైలట్ను పిలిపించి విచారణ జరిపారు. ఆ వెంటనే మైక్లో అనౌన్స్ చేశారు, మా ప్రియమైన ప్రయాణికులకు విన్నపం, మీరు ఎక్కొచ్చిన ట్రైన్ 35 సెకండ్లు లేటుగా గమ్యస్థానం చేరినందుకు చింతిస్తున్నాం. ఇందుకు మా లోకో పైలట్ ప్రయాణికులు తనను క్షమించాలి అంటూ రిక్వెస్ట్ చేశారు. జరిగిందేదో జరిగిపోయింది, మరోసారి ఇలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అంటూ ప్రయాణికులకు అక్కడి పబ్లిక్ సిస్టమ్ ద్వారా చెప్పారు. వారి ఫోన్లకు మెసేజ్లు పంపారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఆ 35 సెకండ్లు లేట్ అయిన ఆ ట్రైన్లో ప్రయాణం చేసిన ప్రయాణికులందరికీ ట్రైన్ టికెట్ను వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కు రిటర్న్ చేసేశారు. 35 సెకండ్లు లేట్ అయితే ఇంతటి రెస్పాన్స్ ఉంటుందా? ఇది మరీ ఓవర్గా లేదు అనిపిస్తోంది కదా. ఇలాంటి చర్యలతోనే జపాన్ రైల్వే ప్రపంచంలోని అత్యుత్తమ రైల్వేగా పేరు తెచ్చుకుంది. ఎంతో మంచి పేరు కూడా మూటగట్టుకుంది. జపాన్ రైల్వే తీసుకుంటున్న ఇలాంటి చర్యలు ఇతర దేశాల రైల్వేలకు చెప్పకుండానే ఏదో సందేశాన్ని చెప్పేస్తున్నాయి కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.